నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూడటం జరిగింది. ఆ వీడియోలో డాక్టర్ సమరం గారు కొన్ని మాటలు పలకడం జరిగింది. అదేంటంటే, ఎప్పుడైతే దేవుని పుచ్చుకున్నారో రెస్పెక్ట్ ఏంటి, దేవుడికి దాసోహం, దేవుడికి బానిస, దైవభావంలో ఉంది. ఏంటంటే మనిషి దేవుడికి దాసం అయిపోతాడు. దేవుడికి దేవా నీ సేవకుని, నీ సేవకుని అంటాడు. వాడు పాదావందనం చేస్తాడు దేవుడికి. ఎప్పుడైతే మనిషి తను సబ్మిట్ చేసుకుంటాడో, పాదావందనం చేస్తాడో, దేవుడు ముక్కుతాడో, ఒక సుప్రీం పవర్ తీసుకుంటే నేను నిమిత్త మాత్రుని ఏంటండి, నిమిత్త మాత్రుని గల మనిషిలో ఒక రకమైన బానిస భావం వచ్చింది. బానిస అని వాడు ఇప్పుడు కూడా మంచి పని చేయలేడు. బానిసకి స్వేచ్ఛగా ఆలోచించే శక్తి ఉండదు. బానిసకి ఎప్పుడు బానిస భావం ఉన్నవాడు ఎప్పుడు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు. బానిస అన్నవాడు చేంజ్కి ఉపయోగపడ్డు. మన సమాజంలో చేంజ్ కావాలి, మార్పు తీసుకుని నిరంతరం మార్పు, సమాజం అనేది నిరంతరం మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకున్న మనుషులతో కృషి చేయాలి. ఎప్పుడైతే బానిసలు అయిపోయారో, దేవుడికి ముక్కుంటున్నారో, దేవుడికి దాసానం అయిపోతున్నారో, వాళ్ళ కర్తృత్వ శక్తి పోతుంది. నాస్తికత్వం అనేది కర్తృత్వ శక్తిని పెంచుతుంది, ఆస్తికత్వం కర్తృత్వ శక్తిని పోగొడుతుంది. నేను నిమిత్త మాత్రుని, అంతా నీ దాసుని. ఎవడైనా సరే ఆ నిమిత్త మాత్రుని అనే భావం నుంచి బయటపెట్టి కొద్ది చేసిన వాళ్ళు ఆస్తిక భావం తగ్గి నాస్తిక భావం ఉందన్నమాట. కొంతవాళ్ళు ఆస్తికుల్లో కూడా నాస్తిక భావం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ ఆస్తికులైతే నేను చేస్తాను, నేను చేయగలను అని ఎప్పుడైతే కర్తృత్వ శక్తి ఇచ్చినో, అంటే వాళ్ళు నాస్తికత్వం పాళ్ళు ఉన్నాయన్నమాట. వాడు నాస్తికుడిని అన్ను. కానీ నాస్తికత్వంలో ఏం చెప్తున్నామో, కర్తృత్వ శక్తి అనేది ఏవైతే స్వేచ్ఛ పెరుగుతుంటున్నామో, మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నామో, అది వాడు పెంచుకుంటే వాళ్ళు చాలా వరకు నాస్తిక ప్రవృత్తి వచ్చినట్టు లెక్కమాట. ఎంత మేరకు మనిషిలో నాస్తిక ప్రవృత్తి పెరుగుతుందో అంత మేరకు మనిషి లిబరేట్ అవుతాడు. కర్తృత్వ శక్తి వస్తుంది, స్వేచ్ఛగా ఉంటాడు, కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలకు తన బాధ్యత వహిస్తాడు. ఆస్తుడు బాధ్యతలేడే. దేవునిని నమ్మేవాళ్ళు, దేవుని మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళు సోమరిపోతులుగా ఉంటారు, మానసికమైనటువంటి బానిసలుగా ఉంటారు. వాళ్ళు ఏ విజయము సాధించలేరు, ఏది చేయలేరని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నేను ఈ మాటలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే నాస్తికుల సంఖ్య చాలా తక్కువ. విశ్వాసుల సంఖ్య, అంటే క్రీస్తును మాత్రమే కాదు కానీ దేవుడు ఉన్నాడు అని ఏదొక దైవాన్ని నమ్ముకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నమ్మక బలాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి మీద ఆధారపడి లేరు. అలాగే నాస్తికులు మాత్రమే సమాజాన్ని ఉద్ధరిస్తారు, నాస్తికులు మాత్రమే చాలా గొప్ప విషయాలు కనిపెడుతున్నారు అనేది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ ఏదైతుందో వీటన్నిటినీ కూడా దేవుని నమ్మిన వాళ్ళే ఎక్కువగా కనిపెట్టారనేది మనం పరిశీలిస్తే తెలుస్తుంది. మరి నాస్తికులు అనబడిన వాళ్ళు ఏం కనిపెట్టారు, ఏం సాధించారు? నాస్తికత్వంగా ఉండి వారు ఎవరికీ దాసోహంగా ఉండకుండా, సోమరిపోతులుగా ఉండకుండా ప్రపంచాన్ని వాళ్ళు ఏ విధంగా ఉద్ధరించారు అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. నేనైతే డాక్టర్ సమరం గారికి నేను ఒక సవాలు విసిరాలనుకుంటున్నాను. ఆయన పెద్దవారు, విఘ్నులు. కాబట్టి ఈ వయసులోనైనా దేవుడు ఉన్నాడు అన్న సంగతి ఆయన గుర్తించి దేవుణ్ణి వెతకాల్సిందిగా నేను కోరుతున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని వాక్యం రాయబడింది. కాబట్టి ఏ హేతువును బట్టి ఆయన ఆ నిర్ణయానికి వచ్చారో నాకైతే తెలియదు. కానీ నాస్తికుడైనటువంటి నా ప్రియ సహోదరులు డాక్టర్ సమరం గారికి నేను తెలియజేసేది ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానం మీరు పొందండి. అందుకు సహాయం కావాలంటే నేను మీకు స్వయంగా దేవుని స్వార్థను మీకు ప్రకటిస్తాను. నాకు అనుమతిస్తే మీకు చెప్తాను. లేదు, మీరు నన్ను ప్రశ్నించాలి అనుకుంటే మీకు నేను స్వాగతం చెప్తున్నాను. మీ ప్రశ్నలన్నిటికీ నేను తప్పకుండా సమాధానం చెప్తాను. దయచేసి మీకు ఈ వీడియో చేరితే గనక నాకు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే.